హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ మనోజ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై గెలుస్తాడా లేదా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సో కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కేజ్రీవాల్కు ఆటంకం కలిగించడమే కాకుండా మైనార్టీ ఓట్లను కూడా రాబట్టుకునుంది. సో 2013లో ఢిల్లీలో, అలాగే 2022లో పంజాబ్లో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని గద్దెదింపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఆగ్రహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1983లో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఏపీ సీఎం అయినట్టు కేజ్రీవాల్ కూడా 2013లో ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్కు రాజకీయ నేపథ్యం కానీ ఎన్టీఆర్ లాగా 40 ఏళ్ల సినిమా అనుభవం కూడా లేదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ క్లీన్ స్వీప్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో గెలిచింది. కానీ 14, 19, 24లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఆయన ప్రతి చోట కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు. పంజాబ్, ఢిల్లీలో గెలిచారు. దేశంలో 2 రాష్ట్రాల్లో గెలిచిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే. ఇప్పటికే ఆప్కు జాతీయ పార్టీగా గుర్తింపు కూడా వచ్చింది. సో 2024 వరకు చూసుకుంటే కేజ్రీవాల్ బీజేపీలో కానీ కాంగ్రెస్ ఫ్రంట్లో కానీ చేరలేదు. కానీ బీజేపీ ఆయనపై అవినీతి కేసులు పెట్టి చివరికి జైలుకు పంపించింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోసం కేజ్రీవాల్ ఇండియా కూటమితో జతకట్టారు. కానీ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి నుంచి విడిపోయిన ఆప్ ఒంటరిగానే పోటీ చేయనుంది. కేజ్రీవాల్ ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఆయనకు ఎలాంటి అధికారం ఉండదు. దీంతో బీజేపీ ఆయనపై ఉన్న అవినీతి కేసులపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సంతోషంగానే ఉంటుంది. సో కేజ్రీవాల్ వ్యవహార తీరు వల్ల కాంగ్రెస్కు ఆయనంటే ఎలాంటి జాలి లేదు. ఒకవేళ కేజ్రీవాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక గెలిస్తే ప్రజలు తనపై పెట్టిన అక్రమ కేసులను ఖండించారని, తన నిజాయితీ వల్లే ఆయన గెలిచారని చెప్పుకుంటారు. సో ఇండియా కూటమిలో కాంగ్రెస్ విఫలపక్షమవుతుందన్న విపక్ష జాతీయవాద నాయకత్వానికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటారు. సో ఇతర విపక్ష పార్టీలు కూడా కేజ్రీవాల్కు జాతీయ నాయకత్వం అప్పగించేందుకు మద్దతిస్తాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోవాలని కోరుకుంటుంది. కేజ్రీవాల్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. 2014 నుంచి బీజేపీ ఢిల్లీలో అన్ని లోక్సభ స్థానాల్లో గెలుస్తూ వస్తుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి ప్రభావం చూపించలేకపోతుంది. అనుకున్నంతగా బీజేపీ వరుసగా 6 సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఈ పార్టీకి ఢిల్లీలో బలమైన నేత ఎవ్వరు కూడా లేరు. కానీ ప్రధాని మోడీ మాత్రం బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అక్కడి ప్రజలను కోరుతున్నారు. సో కేజ్రీవాల్ తనకంటూ ఓ విశ్వాసమైన ఓటు బ్యాంక్ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓటు వేస్తే ఆయనకు తిరిగి ఉండదు. సో మరోవైపు మోదీ బీజేపీ గెలిస్తే ఆ ప్రకటించిన హామీలన్నీ అమలు చేస్తామని, ఇంకా అంతకన్నా ఎక్కువగానే చేస్తామని చెప్తున్నారు. అయితే కేజ్రీవాల్ పాలనపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఆప్ నుంచి పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా మధ్యతరగతి, అంతకన్నా తక్కువ కుటుంబ నేపథ్యం ఉన్నవారే. సో ఇదే కేజ్రీవాల్కు పెద్ద బలం అని చెప్పుకోవాలి. అంతేకాదు సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం, ఇంకా 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 2100 రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాలు అందిస్తామని కేజ్రీవాల్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అలాగే హిందూ, సిక్కు పూజారులకు గౌరవ వేతనంగా నెలకు 18,000 ఇస్తామని కూడా ప్రకటించారు. ఇది నిజంగా బిగ్ ఛాలెంజ్. సో నార్త్ ఇండియాలో ఇలాంటి పథకాలు ఎప్పుడు రాలేదు. సో ఇవి కేజ్రీవాల్కు ఎన్నికల్లో తప్పకుండా సహాయపడతాయి. ఢిల్లీ ఎన్నికల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ 3 కూడా ఒకదానికోటి ద్వేషించుకుంటున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ మోదీ కన్నా కేజ్రీవాల్ పైన ఎక్కువ ద్వేషం పెంచుకున్నట్టు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ఆప్ మధ్య నెలకొన్న వైరుధ్యం తమకు దోహదపడుతుందని బీజేపీ భావిస్తుంది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఏమాత్రం తక్కువ చేయకూడదు. సో ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.